Sir, liability to pay, liability to pay in certain cases. Sir, మనం దీనికి సంబంధించి రైట్స్ లయబిలిటీ టు పే ఇన్ సర్టన్ కేసెస్. సార్ దీనికి సంబంధించి అంటే మనము ఒక కాన్సెప్ట్, దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ అనేది చూస్తాం దీనికి సంబంధించి చాప్టర్లో. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే సార్, కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్యాక్స్ డ్యూ అనేది ఉంటుంది. సో ట్యాక్స్ డ్యూ అమౌంట్ సార్, మరి ట్యాక్స్ డ్యూ అమౌంట్ బిఫోర్ ట్రాన్స్ఫర్ ఉన్న డ్యూ అమౌంట్ ఇంకా ట్యాక్స్ అనేది డ్యూగానే ఉంది. మరి అమౌంట్ అంటే ఎవరు పే చేయాలి? ట్రాన్స్ఫరర్ పే చేయాలా, ట్రాన్స్ఫరీ పే చేయాలా అంటే ఇక్కడ జాయింట్ అండ్ సెవరల్లీ పే చేయాలి అనేది పాయింట్. జాయింట్ అండ్ సెవరల్లీ పే చేయాలి. ఓకే రైట్. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ offenses and penalties. మరి దీనికి సంబంధించి సార్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. రైట్. మరి ఈ అఫెన్సెస్ పెనాల్టీస్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే సార్, రైట్ సార్ ఇప్పుడు కాన్ఫిస్కేషన్ ఆఫ్ గూడ్స్ని రిలీజ్ చేయడానికి రిడెంప్షన్ ఫైన్ అనేది లెవీ చేస్తారు. కాన్ఫిస్కేషన్ ఆఫ్ గూడ్స్ని అంటే కాన్ఫిస్కేషన్ చేసిన గూడ్స్ని రిలీజ్ చేయాలంటే రిడెంప్షన్ ఫైన్ అనేది పే చేయాలి. మరి రిడెంప్షన్ ఫైన్ అనేది ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమము మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్లో నుంచి ట్యాక్స్ పేయబుల్ ఆన్ సచ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ మీద తీసేస్తే ఆ నెట్ అమౌంట్ అనేది రిడెంప్షన్ ఫైన్ అనేది మ్యాక్సిమం డిపార్ట్మెంట్ అనేది ప్రాపర్ ఆఫీసర్ అనేది లెవీ చేస్తారు. రైట్ సార్. కన్వేయన్స్ని కాన్ఫిస్కేషన్ చేస్తే దాన్ని రిలీజ్ చేయడానికి రిడెంప్షన్ ఫైన్ ఎంత అంటే ఇప్పుడు అది క్యారీ చేసే గూడ్స్ మీద ట్యాక్స్ అమౌంట్ అంటే ఈక్వివాలెంట్ ట్యాక్స్ అమౌంట్ అనేది రిడెంప్షన్ ఫైన్గా లెవీ చేస్తారు. సో ఇది అనేది ఒక కాన్సెప్ట్. ఓకే రైట్. నెక్స్ట్ సార్ ఈ యొక్క పెనాల్టీ ప్లస్ రిడెంప్షన్ ఫైన్ అనేది shall not be less than సెక్షన్ 129 క్లాజ్ 1 ఆ సెక్షన్లో లెవీ చేసే పెనాల్టీ కన్నా తక్కువ ఉండకూడదు. రైట్. నెక్స్ట్ అపీల్స్ అండ్ రివిజన్. రైట్ సార్. అపీల్స్ అండ్ రివిజన్
మరి అంటే ఇప్పుడు మామూలుగా అపీల్స్ అండ్ రివిజన్ అడ్జుడికేటింగ్ అథారిటీకి అగెనిస్ట్గా మనం అప్లియేట్ అథారిటీ, నెక్స్ట్ అప్లియేట్ ట్రిబ్యునల్, నెక్స్ట్ హైకోర్ట్, సుప్రీంకోర్టు, ఇలా హైరార్కీ. రివిజనల్ అథారిటీ, నెక్స్ట్ డైరెక్ట్ అప్లియేట్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు. మరి ఇక్కడ సార్ ఇక్కడ అప్లియేట్ అథారిటీ అంటే ఇక్కడ అగ్రీడ్ పార్టీ ఐదర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్ఎస్సి. ఓకే, అప్లియేట్ అథారిటీ, అప్లియేట్ ట్రిబ్యునల్. సో ఇక్కడ ప్రీ డిపాజిట్ అని చేయాలి. మరి ఎంత చేయాలి ప్రీ డిపాజిట్? ఎంత అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ 6 lakhs అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ అంటే ఇంక్లూడ్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, టోటల్ 6 lakhs. దీని మీద పెనాల్టీ మామూలుగా 60,000 పెనాల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఇష్యూ 60,000. సో ఈ 6 lakhs అమౌంట్ డిలే చేస్తే 18% ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ నెంబర్ ఆఫ్ డేస్కి. ఓకే, ఇప్పుడు ఈ 6 lakhsకి అంటే సార్ 6 lakhsలో ఒక 2 lakhs ఎస్ఎస్సి అడ్మిట్ అయ్యారు, 4 lakhsకి అగెనిస్ట్గా అప్పీల్కి వెళ్తున్నారు. సో 2 lakhs అడ్మిట్ అయిన ట్యాక్స్ అమౌంట్ని పే చేయాలి. అంటే ట్యాక్స్ అమౌంట్ ప్రీ డిపాజిట్ ఎంత చేయాలి? ఎంతైతే డిస్ప్యూట్ ఉందో అంటే 4 lakhs డిస్ప్యూట్ ఉంది, ఈ 4 lakhs మీద 10% అంటే 40,000 డిపాజిట్ చేయాలి. 40,000 డిపాజిట్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ 60,000 అమౌంట్ మొత్తం పే చేయాలంటే అది ప్రపోర్షనట్ ఆఫ్ అంటే ఇప్పుడు ట్యాక్స్ అడ్మిటెడ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత 2 lakhs అంటే ప్రపోర్షన్ ఆఫ్ 2 lakhsకి ఎంత 6 lakhsకి 60,000 అయితే మరి 2 lakhsకి అమౌంట్ ఎంత 20,000. సో 20,000 అనేది పెనాల్టీ అనేది పే చేయాలి. 20,000 ఈ అడ్మిట్ అయిన ట్యాక్స్ అమౌంట్ డిలే చేస్తే ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి అనేది పాయింట్. సో ఇది అపీల్స్ అండ్ రివిజన్ సంబంధించి. ఓకే, రైట్. నెక్స్ట్ అడ్వాన్స్ రూలింగ్. సార్ అడ్వాన్స్ రూలింగ్. మరి ఈ అడ్వాన్స్ రూలింగ్లో కాన్సెప్ట్ ఏంటి సార్? అడ్వాన్స్ రూలింగ్కి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఒక ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో అంటే ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో సపోజ్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఉండొచ్చు. సో ఒక ట్యాక్స్ పేరు అడ్వాన్స్ రూలింగ్కి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ సంబంధించి కానీ ప్లేసెస్ అప్లై సంబంధించి కానీ ట్యాక్స్ రేట్ కానీ ఇప్పుడు ఒక ట్యాక్స్ పేరు అప్లై చేసుకుంటే సో అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఇష్యూ చేసే ఆర్డర్ ఓన్లీ ఆ ఎస్ఎస్సి అలాగే ఆ జ్యూరిస్డిక్షన్ ట్యాక్స్ ఆఫీసర్ మా జిఎస్టీ ప్రాపర్ ఆఫీసర్ మీదే బైండ్, మిగతా ట్యాక్స్ పేయర్స్కి అప్లై కాదు. ఓకే, ఇక్కడ సేమ్ ప్రాక్టికల్ ఇష్యూ కూడా ఇప్పుడు ఒక పర్సన్ వేరే యూఎస్ఏకి అమెరికాకి గూడ్స్ని సేల్ చేయాలి కానీ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇక్కడ డిటర్మినేషన్ ఏది తెలియదు. సో ఇక్కడ అడ్వాన్స్ రూలింగ్కి ఆ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఉన్న పర్సన్ ఇక్కడ సపోజ్ ఎక్స్ అని ఉంటుంది. సో ఎక్స్ ఫ్రెండ్ వైకి సేమ్ అదే సిమిలర్ బిజినెస్ అదే ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్, మరి వైకి అప్లై అవుతుందంటే నో అప్లై కాదు. వై అనేది వైకి అప్లై కాదు, ఓన్లీ ఎక్స్కి మాత్రమే అప్లై అవుతుంది ఈ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఇచ్చే ఆర్డర్ అనేది. ఓకే, రైట్. ఇది అడ్వాన్స్ రూలింగ్ సంబంధించి.
నెక్స్ట్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ సార్. మిస్లేనియస్ ప్రొవిజన్స్లో మనం ఒక కాన్సెప్ట్ చూసుకుంటే జిఎస్టిఎన్ సార్. జిఎస్టిఎన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ సార్. ఫంక్షన్స్ ఏంటి? జిఎస్టిఎన్ ఫంక్షన్స్ ఏంటి? జిఎస్టిఎన్ సార్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఇది అనేది అంటే ఒక టెక్నాలజీ బ్యాక్ బోన్ ఇన్ జిఎస్టీ ఇన్ ఇండియా. జిఎస్టీ అనేది టెక్నాలజీ బ్యాక్ బోన్. ఓకే రైట్ సార్. అంటే స్ట్రాంగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎందుకు ఈ స్టేక్ హోల్డర్స్కి జిఎస్టిఎన్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా జిఎస్టీ ఫంక్షన్స్ అనేవి మంచిగా ప్రొవైడ్ చేయడానికి. ఫంక్షన్స్ ఏంటి సార్? ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్, క్రియేషన్ ఆఫ్ చలానా పేమెంట్స్, క్రియేషన్ ఆఫ్ చలానాస్ ఫర్ పేమెంట్స్, సెటిల్మెంట్ ఆఫ్ ఐజిఎస్టీ, అలాగే ఆల్ స్టాచ్యుటరీ ఫంక్షన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా అంటే అసెస్మెంట్ కానీ ఆడిట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా జరగాలంటే స్ట్రాంగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. సో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ సార్ అంటే ఎవరు సార్? గవర్నమెంటు, ట్యాక్స్ పేయర్స్, బ్యాంక్స్, ఆర్బీఐ, అకౌంటింగ్ ఆఫీసెస్. సో ఇది జిఎస్టిఎన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. అలాగే సార్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుంది? ఎలా ఫామ్ కావచ్చు? సెక్షన్ 8 కంపెనీస్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 లేదా నాన్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ అయినా ఫామ్ కావచ్చు ఈ జిఎస్టీ అనేది. ఓకే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ రైట్. ఓకే రైట్ ఇవి దీనికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ సార్.